ఇక్కడ ఫుడ్ చూస్తే మాత్రం పూర్తి ఇంటి తరహా భోజనం. చక్కగా ఒక వెజిటేరియన్ మీల్ ఉంటుంది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో. అలాగే నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా, అంటే ఏదో హోటల్లో ఉన్నట్టు 100 రకాలు అయితే ఉండవు కానీ 3 నుంచి 4 రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ చక్కగా ఇంట్లో చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయి. వెజిటేరియన్ భోజనంలో కూడా చక్కగా ఒక రోటీ పచ్చడి, అలాగే పప్పు ఉంటుంది, ఒక ఫ్రై ఉంటుంది, ఒక గుజ్జుకూర ఉంటుంది, చిప్స్, అలాగే నెయ్యి, పొడి, పచ్చడి, మంచి ఆవకాయ లాంటి పచ్చడి, పెరుగు, ఒక ఫ్లేవర్డ్ రైసు, ఇట్లా ఒక వెజిటేరియన్ మీల్ ఉంటుందన్నమాట. రోజుకో రకం స్వీట్ ఉంటుంది. ఈ రోజు అయితే మాత్రం చక్కగా నోరూరించే పూర్ణం బూరి. ఇట్లాంటి పూర్ణం బూరి చూస్తే మాత్రం చక్కగా ఏదో పెళ్ళికి వెళ్ళామన్న ఫీల్ ఉంటుందన్నమాట. ఈ హోటల్ అంటే చిన్న ఇది తాటాకు పాక, దాన్ని నీట్గా డిజైన్ చేసుకున్నారు. అలాగే చుట్టూ కూడా ఒక పొదరిల్లు మాదిరి, చుట్టూ చెట్లు, పచ్చని ప్రకృతి. ముఖ్యంగా చెప్పాలంటే ఆ చుట్టూ ఇల్లులన్నీ ఉన్నా కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట.